నేను ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాదేమో శ్రమ ఫలితం, మీదేమో శిలాఫలకం. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో మంజూరు చేయడానికి చాలా శ్రమపడ్డాం. కాళేశ్వరం జలాల కోసం భూసేకరణలో గాని ప్రాజెక్ట్ నిర్మాణంలో గాని ఎంతో శ్రమపడ్డాం. మొక్కలు తెప్పించి ఒక్కొక్క రైతును ఒప్పించి మెప్పించి మా నాయకులందరితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాళేశ్వరం నేను ఆయిల్ పామ్ మొక్కలు పెట్టించాను. ఆ రోజు రైతుల్లో భరోసా కల్పించాం. మొక్కలు పెట్టించడంలో గాని అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో గాని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అవసరమైన 62 ఎకరాల భూమిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ వారికి అప్పచెప్పాము. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీగా ఉండే అక్కడ అప్పుడు మా సర్పంచ్ మేమందరం కష్టపడి 62 ఎకరాల భూమి సేకరించి ఆయిల్ పామ్ కంపెనీకి టీజీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయించాం. తర్వాత LSM 9 కెనాల్ పొడిగించి అక్కడ ఒక వాటర్ పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు పట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్, ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని ఇవన్నీతో కూడిన DPR ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈ రోజు మీరు ప్రారంభిస్తున్నారు. అందుకే అన్నాను మాది శ్రమ ఫలితం, మీది శిలాఫలకం అని. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల నిర్మాణంలో ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి.